హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కార్పొరేషన్ లోన్ అనేది ఇవ్వనున్నారు. ఈ కార్పొరేషన్ లోన్ల ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి తను స్వయం ఉపాధి పొందడమే కాకుండా తన తోటి వారికి కూడా ఉపాధి కల్పిస్తాడనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఈ పథకాన్ని అసెంబ్లీ ముగిసిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ పథకాన్ని ఇనాగ్రేషన్ చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో 6 గ్యారంటీల్లో ఒకటైన ఈ పథకం యువ వికాసం పేరుతో అయితే ఉండేది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 6,000 కోట్లను అయితే విడుదల చేశారు. ఈ 6,000 కోట్లతో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 4,000 మందిని ఎంపిక చేసి వారికే ఈ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ కార్పొరేషన్ లోన్లకు మార్చి 17 నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఈ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే ఈ లోన్లకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత అంటే మీ అప్లికేషన్ లో అన్ని స్క్రూటినీ చేసిన తర్వాత మిమ్మల్ని అర్హులుగా గుర్తిస్తే జూన్ 2వ తారీఖున అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ అర్హులను విడుదల చేస్తారు. అదే రోజు ఈ అర్హుల ఖాతాలోకి డబ్బును జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి విధి విధానాలను ఖరారు చేయలేదు. ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. ఒకవేళ పెంచితే సెక్టార్స్ అనేవి పెంచవచ్చు. ఈ పథకాన్ని 3 విభాగాలుగా అయితే పెంచారు. సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 గా అయితే తీసుకొచ్చారు. సెక్టర్ 1 లోకి వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్న లోన్లను సెక్టర్ 1 కింద ఇచ్చారు. ఈ 50 నుంచి 1,00,000 లోపు ఉన్న లోన్లకు 80% వరకు అయితే సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 వరకు లోన్ తీసుకున్నారనుకుంటే 80% కాబట్టి 80,000 వరకు మీకు కార్పొరేషన్ కింద సబ్సిడీ అనేది వెళ్తుంది. మిగిలిన 20,000 రూపాయలను మీరు బ్యాంకు నుంచి రుణంగా పొందుతారు కాబట్టి బ్యాంకు ఈఎంఐల రూపంలో అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సెక్టర్ 2 లోకి వచ్చేసరికి 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారిని సెక్టర్ 2 లోకి తీసుకున్నారు. ఈ సెక్టర్ 2 లో ఉన్న వారికి 70% వరకు అయితే సబ్సిడీ అనేది అందుతుంది. అంటే 1.80,000 వరకు సబ్సిడీ అనేది ఉంటుంది. దాని తర్వాత ఉన్న లోన్ అభ్యర్థి నెలవారీగా కట్టుకోవాల్సి ఉంటుంది. సెక్టర్ 3 లోకి వచ్చేసరికి 3 లక్షల నుంచి 5 లక్షల లోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో వారు ఈ సెక్టర్ 3 లోకి వస్తారు. దీనిలోకి వచ్చేసరికి 60% మాత్రం సబ్సిడీ అనేది ఉంది. ఈ పథకానికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు. కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ FSC నెంబర్ అయితే అడుగుతుంది. అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. కాకపోతే ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయితే చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తానంది కాబట్టి ఇప్పటి వరకు అయితే దాన్ని మ్యాండేటరీ అయితే చేయలేదు. కాకపోతే మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ అయితే కంపల్సరీ పెట్టవలసి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వలేదు. మీరు ఉంటే పెడితే బెటర్. కానీ అప్లై చేయాలనుకుంటే మీకు క్యాస్ట్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాస్ పుస్తకం అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు PHC క్యాండిడేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం మీరు మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క నిరుద్యోగి ఉపాధి మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు పరిగెత్తాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంది. అంటే మీరు ఫ్యామిలీలో ఎంతమంది అప్లై చేసినా కూడా ఒక్కరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తారు. నియోజకవర్గానికి 4,000 మందిని ఎంపిక చేస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఈ కార్పొరేషన్ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మరియు ఇంకా స్కీమ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ కి వెళ్ళి మీరు అక్కడ స్కీమ్ పోర్టల్ కి వెళ్ళి మరిన్ని వివరాలను అయితే తెలుసుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన, ఇండివిజువల్ గా ప్రవేశపెట్టిన స్కీమ్ల గురించి మీరు అక్కడ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.